కేటీఆర్ అరెస్ట్ అవుతారా అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది. నిన్నంతా కూడా అదే పెద్ద వార్తగా కొనసాగింది. హైకోర్టు ఎప్పుడైతే దర్యాప్తును అడ్డుకోలేం అన్న తీర్పునిచ్చిందో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో వెంటనే అప్పటి నుంచి వ్యాఖ్యలు ప్రతి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా కేసు నిలబడదని కొందరు ఇట్లా ఆయా పార్టీల వాళ్ళు వాదనిస్తున్నారు. మరి నిజంగానే కేసు నిలబడదా? ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ కాక తప్పని పరిస్థితి ఏర్పడుతుందా? ఈడీ హడావుడి చేస్తున్న నేపథ్యంలో మరి ఈడీ ద్వారా అరెస్ట్ జరుగుద్దా, లేక ఏసీబీఐ అరెస్ట్ చేస్తుందా, లేదు సుప్రీంకోర్టు దీని నుంచి బయటపడేస్తుందా? ముందుగా మరి ఎఫెక్ట్ అయినటువంటి పార్టీగా ఉన్నారు కాబట్టి రాకేష్ మీరే మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి దయాకర్ గారికి, ప్రకాష్ రెడ్డి గారికి, సార్ మీకు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే ఈ ఫార్ములా ఈ రేస్ గురించి కంటిన్యూగా వస్తున్నా కానీ మనం ఒకసారి దానిలోకి చర్చలోకి వెళ్దాం. సార్ ఏంటంటే ఫార్ములా ఈ రేస్ అనేది యాక్చువల్గా ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ చేసి వరల్డ్ మొత్తంలో కూడా ఏవైతే కార్లు వస్తున్నాయో అంటే మొత్తం బ్యాటరీతో నడిచేటి వితౌట్ డీజిల్ పెట్రోల్తో నడిచేటువంటి కార్లు వస్తున్నప్పుడు ఈ ఫార్ములా రేస్ అని చెప్పేసి ఎఫ్ఈఓతో కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకొని హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగే విధంగా గతంలో ఎక్కడ జరిగాయంటే లండన్లో, బీజింగ్లో, సియోల్లో, మాస్కోలో, బెర్లిన్లో, షాంఘైలో, జకార్తాలో వంటి ఎన్నో పట్టణాల్లో జరిగినాయి సార్. అట్లనే దేశం మొత్తంలో ఓన్లీ తెలంగాణకే అది తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఈ ఫార్ములా రేస్ అనే దాన్ని కండక్ట్ చేయడం జరిగింది. అయితే అది మనం అగ్రిమెంట్ చేసుకున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 9th, 10th, 11th, 12th ఈ 4 వాటిని అగ్రిమెంట్ చేసుకున్నాం సార్. సీజన్స్కి చేసుకుంటే ఫస్ట్ సీజన్ 9th సీజన్ మనం కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. కంప్లీట్ చేసిన తర్వాత సెకండ్ సీజన్ వచ్చేసి 10th సీజన్కి వచ్చేసరికి ప్రభుత్వం మారిపోయింది. ఇక్కడ అది కండక్ట్ చేసేది మున్సిపల్ శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ డిపార్ట్మెంట్. దాంట్లో ఏం జరిగిందంటే అప్పటి వరకు ట్రైపార్టీ అగ్రిమెంట్గా ఉన్నటువంటి గ్రీన్కో అనే కంపెనీ తను విత్డ్రా అయింది. విత్డ్రా అయితే మాతోటి కావట్లేదని విత్డ్రా అయితే వెంటనే దాన్ని ఆ సీజన్ పోనీయద్దు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంగా ముందుకు ఒక 1 స్టెప్ ముందుకేసి మనం ఏం చేసామంటే దాన్ని కండక్ట్ చేస్తామని చెప్పేసి దానికి డబ్బులు పే చేసాం. డబ్బులు పే చేసిన తర్వాత ఏమైందంటే ఎప్పుడు కానీ ఒక డబ్బు పే చేసిన తర్వాత స్పాన్సర్స్ వస్తారు సార్. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక పేపర్ ఈరోజు అంటే ఒక న్యూస్ పేపర్ సాక్షి పేపరే బయటికి రావాలనుకోండి సార్, దాని కాస్ట్ వచ్చేసి దాదాపుగా 28 నుంచి 30 రూపాయలు అవుతుంది సార్. కానీ మనం ఇచ్చే పేపర్ 5 రూపీస్కే ఇస్తాం. నువ్వు 5 రూపీస్కి ఎందుకు పేపర్ ఇస్తున్నావు, నువ్వేదో స్కామ్ చేస్తున్నావు అంటే అట్లా కాదు కదా సార్. దానికి కావాల్సిన యాడ్స్ వస్తాయి, దాంతో పబ్లిసిటీ అవుద్ది. కాబట్టి ఆ యాడ్స్ వాటన్నిటితో కలిసి మనకు వచ్చేటువంటి ఇన్కమ్తో మనం ఏది కానీ రన్ చేస్తాం సార్. అది మీడియా కావచ్చు, ఈవెంట్ కావచ్చు, ఎనీథింగ్. అట్లాగే ఈరోజు నేనేమంటానంటే ఈ ఫార్ములా ఈ రేస్ని కండక్ట్ చేయడానికి హైదరాబాద్లో కండక్ట్ చేయడానికి హెచ్ఎండిఏ అంటే ఓన్లీ బిల్డింగ్లు కూడా హైదరాబాద్ బిల్డింగ్లు కూలగొట్టడానికో, లేకపోతే ట్యాక్సులు వసూలు చేసుకోవడానికో, లేకపోతే భూములను వేలమేసి ఆ భూములతో వచ్చిన డబ్బులతో బతకడానికో ఏది హెచ్ఎండిఏ కాదు సార్. హెచ్ఎండిఏ వీటన్నిటితో పాటు ప్రమోషన్ కూడా ఉంటుంది సార్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ప్రమోట్ చేసినప్పుడే నీకు ఆ వర్త్ పెరుగుద్ది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరోజు ఏదైతే జరిగిందో ఆ జరిగినటువంటి హెచ్ఎండిఏ దానికి అమౌంట్ పే చేసింది. దానికి మున్సిపల్ శాఖ మంత్రిగా నేను అప్రూవల్ ఇచ్చిన, ఆ అప్రూవల్ తీసుకొని అధికారులు ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు సార్. ఇప్పుడు స్పష్టంగా ఏంటంటే ఈ డబ్బు పోయి ఎఫ్ఈఓ దగ్గర ఉన్నది, ఆ డబ్బు అక్కడ ఉన్నది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఆర్బిట్రరీ సెంటర్కి పోయి విత్డ్రా అయినరు. కాబట్టి మళ్ళీ మన మెయిల్స్ ద్వారా అప్లై చేసుకుంటే ఆ డబ్బు అంతా కూడా మనకు రిటర్న్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్. ఇక్కడ జరిగినటువంటి అసలు ఏదైతే ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నారో ఇక్కడ జరిగినటువంటి అవినీతి ఏంది, ఇంకోటి క్విడ్ ప్రోకో ఏదైనా జరిగిందా, ఇక్కడ జరిగింది ఏంటంటే స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఏంటంటే అంటే ఒక రూల్స్ ఓవర్ ల్యాప్స్ కావడం. అండ్ నెక్స్ట్ నేను అడుగుదాం అంటే ప్రాసెసింగ్ ల్యాబ్స్ అంటే మంత్రివర్గం దగ్గరికి వెళ్లకుండా మంత్రిగానే ఈయన సార్. మంత్రివర్గం దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు మనం ఆ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేస్తామని చెప్పేసి అప్రూవల్ తీసుకున్నాం. కాబట్టి అమౌంట్ శాంక్షన్ చేస్తున్నప్పుడు లేదా అమౌంట్ రిలీజ్ చేస్తున్నప్పుడు కూడా హెచ్ఎండిఏ సీఎం స్థాయిలో అయితే పర్వాలేదు, కానీ మంత్రి స్థాయిలో సీఎం కూడా తండ్రే కాబట్టి అట్లా కాదు సార్. హెచ్ఎండిఏకు రైట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు అంతేందుకు సార్, సింపుల్ చెప్తాను. మొన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్ హైదరాబాద్లో. దానికి హెచ్ఎండిఏ నుంచి వెళ్ళి 9.4 crores డైరెక్ట్గా ఇచ్చేశారు సార్. ఎవరు ఇచ్చారు? గవర్నమెంట్ ఇచ్చేసి. గవర్నమెంట్ అంటే మంత్రిరా లేకపోతే సీఎంఏ దానికి మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇష్టం వచ్చినట్టు శాంక్షన్ చేయొచ్చు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ క్రాకర్స్ పేల్చడానికి ఒక 13 నిమిషాలు క్రాకర్స్ పేల్చడానికి ఇది హెచ్ఎండిఏ నుంచి వెళ్ళి ఒక 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది సార్.
ఓకే క్రాకర్స్ పేర్చడానికి. ఓకే ఇక్కడ జరిగింది ఏంది, డైరెక్ట్గా ఒక కన్వర్జేషన్, ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ కండక్టర్ తోటి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం డీల్ చేసింది. ఇది కేసు సార్. దీంట్లో అంటే నేనేమంటానంటే ఫస్ట్ నుంచి కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకొని, అంటే ప్రతి కేసులో వాళ్ళ బామ్మర్ది ఇంట్లో ఏదో దావత్ చేసుకుంటే పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఆయన మీద డ్రగ్ కేసు పెడదామని. అంటే సరే అవన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు నా డైరెక్ట్గా చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇక్కడ హైకోర్టు తీర్పు ఇవ్వడం ద్వారా ఈ క్వాష్ పిటిషన్ని వెనక్కి అనుమతించకపోవడం ద్వారా మీకు ఇప్పుడు డిఫెన్స్లో పడ్డట్టు అయింది ఒకటి. రెండు, సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నారు, ఓకే, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని జస్టిస్ అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. నిజాలు నిగ్గు తేల్చాలంటే దర్యాప్తునకు అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. మరి ఇప్పుడు ఎట్లా దీన్ని అది ఒకవేళ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? సార్ నేను ఏమంటున్నా అంటే దాంట్లో పెట్టినటువంటి ఏ సెక్షన్లు కానీ మాకు అప్లికబుల్ కావు అని చెప్పేసి మేము పోయినప్పుడు క్యాష్ పిటిషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా జనరల్గా ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారు, ఒక 1 డే టైంలోనే మీరు పిటిషన్ వేసారు కాబట్టి సరిపోలే. ఎప్పుడు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అండి జనరల్గా చెప్తున్నాం, మీరు ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ తర్వాత నిజాలు ముందట పెట్టండి. ఇప్పుడు మేము అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి మీరు అన్నట్టు అరెస్టే ఇష్యూ అయితే చేయడానికి కక్షపూరితంగా చేయొచ్చు నేను. ఎందుకంటే ఒక లీడర్ను ఫస్ట్ ఏం చేశారు, అక్రమ సంబంధాలు అంటగట్టారు సార్. ఏంది మీకు వాళ్ళతో సంబంధంలో ఏది హీరోయిన్లతో సంబంధాలునే అక్రమ సంబంధాలు అంటగట్టారు ఒక మంత్రి, ఆ మీద ఏ కేసు ఉండదు సార్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఇంట్లో డ్రగ్స్ దొరుకుతున్నాయని చెప్పేసి అదొక ప్రచారం సార్, ఫేక్ ప్రచారం. దాంట్లో ఏముండదు సార్. లేకపోతే లఘుచర్లో దొరుకుతారని చూశారు సార్, దాంట్లో దొరకలేదు. అంటే ప్రతి ఒక్కటి సర్చింగ్ అనమాట. కేటీఆర్ గారు కమింగ్ లీడర్ కాబట్టి ఆయన ఏదైనా చేసి ఒక మసిపూసి మారేడుగా చేయాలి, లేదంటారా ఇళ్ళ మీద దాడులు చేయాలి. మనం చూసాం. ఇప్పుడు అల్లు అర్జున్ ఏం చేశారు సార్, అరెస్ట్ చేశారు, లోపల పంపించారు, ఏది పేరు మర్చిపోయినందుకు. లేకపోతే పేరు మర్చిపోలేదు అనుకున్నాం, అక్కడ జరిగిన ఏదో ఒకటి చెప్పేసి ఆయన లోపడేసారు. లోపడేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఇంటి మీద ఎందుకు దాడి చేశారు సార్? అంతేందుకు సార్ నిన్న బీజేపీ పార్టీ ఆఫీస్ మీద ఎవరన్నా ఇంకో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే కల్చర్ ఉందా సార్? దేశం మొత్తంలో ఎక్కడ లేదు. ఈరోజు ఏంది వాళ్ళ ఆఫీస్ మీద పోయి దాడి చేశారు అంటే అయితే దాడులు చేయాలి, లేకపోతే కేసులు పెట్టాలి, లేకపోతే వాళ్ళ పర్సనల్ అసాసినేటెడ్ చేయాలి వాళ్ళు, అంటే అవినీతి పరులను, లేకపోతే ఇంకోటి ఏదో వాళ్ళ మీద మసిపూసి మాట్లాడగా చేయాలి అంతే. రైట్. దయాకర్ గారు చెప్పండి, ఏమిటి కక్షపూరితంగా చేస్తున్నారా? ఆ కేటీఆర్ని అరెస్ట్ చేయడం ఇక దగ్గరికి వచ్చేసినట్లేనా? ఏమిటి మీ వ్యూహం ఏమిటి? గుడ్ మార్నింగ్ కొమ్మనేని గారు, ఇద్దరు మిత్రులకు కూడా గుడ్ మార్నింగ్. అయితే ఇక ఇంతసేపు మనోడు రాకేష్ చెప్పిందే మనం అంగీకరిద్దాం. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పమనండి. ఇప్పుడు హైకోర్టు కూడా ఆ విషయంలో ముందస్తు బెయిల్ కుదరదని చెప్పింది, అడ్వకేట్ కూడా వద్దని చెప్పింది. దర్యాప్తు చేస్తున్న వ్యవస్థ ఏసీబీని నేను గైడ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు గైడ్ చేయాల్సిన అవసరం లేదు. జరిగిన తప్పు లేకుంటే హైకోర్టు ఎందుకు తప్పుపడుతుంది? ఈ కొంచెం అంశాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ రాజకీయం కొరకు చేస్తున్నది. అక్కడికి పోయి మొన్న ఏసీబీ ఆఫీస్ కాడ నేను అడ్వకేట్ని తెచ్చుకుంటా అని రిక్వెస్ట్ పెట్టేది ఏసీబీ డైరెక్టర్తో, నాట్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్తో కాదు. కాబట్టి వాళ్లకు దీన్ని ఏమంటారు ఎక్స్పోజ్ చేసుకోవాలనే తపన ఉంది తప్పితే వాళ్ళ అంశాలు ఏమున్నాయో డిఫెండ్ చేసుకోవడానికి చేస్తున్నట్టుగా కనపడదు. ఇప్పుడు టెక్నికల్ ఫ్లాస్ ఉంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రిగా ఎనాక్ట్ అయ్యిందంటే, నేను గతంలో కూడా చెప్పిన, రాష్ట్రపతి సైతం ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇంటిమేట్ చేసి తన ఖర్చులను పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అత్యవసర పరిస్థితులు వస్తే, లేకపోతే అక్కడ హెల్త్ ఎమర్జెన్సీ వస్తేనో, లేకపోతే పొలిటికల్ కాదు ఈ యుద్ధాలం లాంటి ఎట్లాంటివి వస్తే వాళ్ళు నోట్ చేసిపోతారు. అలాంటిది తగుదునమ్మా అని చెప్పి హెచ్ఎండిఏ ఫండ్స్ డ్యూరింగ్ ది ఎలక్షన్ ప్రాసెస్ ఎందుకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఆయనకు ఎవరు మన గ్రీన్ కోక్ సంబంధించి సరే 41 crores 48 crores వాళ్ళు ఒక 30-40 సార్లు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిందని అన్నారు. ఇవ్వచ్చు, ఇస్తే క్విడ్ కోప్రో అనేది అది పోలీస్ చూసుకుంటుంది. కానీ ఇక్కడ మీరు చేసిన తప్పులను పక్కన పెడుతున్నారు. క్యాబినెట్ రాటిఫికేషన్ ఉండాలి. ఒక ఈవెంట్ అనేది మీరు ఫార్ములా రేస్కి 9వ 10వ సీజన్ తెచ్చుకుంటే అప్పుడు అసలు మేము ఇది తీసుకుంటున్నామన్న క్యాబినెట్ రాటిఫికేషన్ ఉండాలి కదా. ఒక వ్యక్తిగత ఇష్టం కాదు కదా. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా కలెక్టివ్ క్యాబినెట్ తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఒకవేళ ఆ ప్రాసెస్ కరెక్టే ఉంటే ఆర్బీఐ 8 కోట్లు ఎందుకు మనకు ఫైన్ వేసింది?
10 కోట్ల తర్వాత చేసే ప్రతి ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్కు ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి. ఎందుకు అంత హడావుడిగా ఎలక్షన్స్ టైంలో మీరు 55 కోట్ల రూపాయలు 54 కోట్ల రూపాయలు ఎందుకు పంపించినట్టుగా? ఇదన్నిటికీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక ఏం చేస్తారో చేసుకోండి, ఏం హీక్కుంటారో హీక్కోండి, ఇట్లాంటి డైలాగ్స్ అన్ని మనోడు ఫక్త్ కమర్షియల్గా చేస్తా ఉన్నాడు. అవి పనికిరావు. మీ ముందు చట్టం ముందు మీకున్న డిఫెన్స్ ఏంది? ఇప్పుడు ప్రొసీజరల్ ఫ్లాస్ ఏమన్నా ఉంటే, సమస్య ఉంటే చెప్పుకుంటే ఎక్విటల్ కూడా కావచ్చు. కానీ నేరం చేయకముందే నేరం అంగీకరించినట్టుగా అవును నేనే చేసిన అంటాడు. కోర్టు ముందు కూడా నేను చేయలేదు, అది అధికారులకు సంబంధించి అంటాడు. ప్రాసెస్లో మీరు చూడండి, ఫస్ట్ అరవింద్ కుమార్ గారిని ఎంక్వైరీ చేసిన వాళ్ళకి తీసుకున్నారు నోటీసు, తర్వాత బిఎల్ఎన్ రెడ్డి గారిని తీసుకున్నారు. ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు అంటే గత ప్రభుత్వం మీద ఏమైనా ప్రొసీజర్స్ తీసుకోవాలంటే గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోవాలి. గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చిండ్రు. దీంట్లో మేము అరెస్ట్ చేయడానికో లేకపోతే తన మీద అభియోగం మోపడానికి అవకాశం ఉందా లేదని సెర్చ్ చేసినప్పుడు వీళ్ళిద్దరి నోటీసెస్ తీసుకున్నాం. దాని ద్వారానే వాళ్ళు కేసు పుటప్ చేసిండ్రు. దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు కంప్లైంట్ చేసిండ్రు. కంప్లైంట్ చేసిన దానికి ఏసీబీ మూవ్ అయిన విషయంలో తనకున్న రైట్స్ వాడుకుంటున్నాడు, వినియోగించుకోవచ్చు. సుప్రీంకోర్టుకు కూడా పోవచ్చు. సుప్రీంకోర్టులో మేము వేసింది ఏంది? కేవీఎటే కదా. మీరు ఆయన వాదనలు వింటప్పుడు మా వాదనలు కూడా వినండి, ఎందుకు ఆయనను మేము ఈ కేసు పెట్టాల్సి వచ్చిందని చెప్పడానికి చేసినాం. ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష సాధింపో లేకపోతే వ్యక్తిగత అంశాలతోనూ కాదు. రేపు కొమ్మినేని గారే ఉంటారు. మా ప్రభుత్వం ఇప్పుడు మీరు అన్నదే ఉన్నది, ఏది 9 కోట్లు 10 కోట్లు అక్రమంగా బదలాయిస్తే మీరు కామెంట్ చేస్తలేరా? ఇలా దానికి సంబంధించి మీరు ఏమైనా షూ చేస్తే దాన్ని ఫేస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండదా? కాబట్టి దానికి దీనికి పోలిక కాదు. ఏది ఆ కేసులో 700 కోట్ల పైచీలకు అది వ్యవహారం. అది సీజన్ ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు ఇవ్వడానికి. నేనంటున్నా, సిటీ మధ్యన పెట్టి సెక్రటరీ చుట్టూ పెట్టి అటు ప్రజల్ని హింసించినప్పుడు ఇది ఇప్పుడు ఈ కార్ రేస్ అనేది ఇప్పుడు హైదరాబాద్ ప్రజలకు ట్రాఫిక్ నరకం చూపిందనేది అందరికీ తెలుసు. దీన్ని ఊరి బయట ఎక్కడన్నా ఒక 100 ఎకరాలు కేటాయించుకొని కూడా పెట్టుకోవచ్చు. మీరు తెలంగాణ బ్రాండ్లు చేపడినప్పుడు మేము స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నాం కదా ఏకంగా. ఇట్లాంటి గేమ్స్ అన్ని కూడా ఎన్ని వందల ఎకరాల్లో పెడితే అవుతుందో హైదరాబాద్ బ్రాండ్ ఇంటర్నేషనల్ చేయడానికి మేము కూడా చేస్తున్నాం. రైట్, గుడ్. అయితే ఇక్కడ సమస్య మీరు ఆలోచించండి. అయితే దయాకర్ గారు ఇక్కడ ప్రశ్న ఏమంటే, ఎస్ కేటీఆర్ గారు బహిరంగంగా చెప్పాడు, ఎస్ నేనే చేశాను, హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసం తెలంగాణకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేశాము అని చెప్పారు. ఇక్కడ టెక్నికల్గా ల్యాబ్స్ ఉన్నాయని ఇప్పుడు రాకేష్ గారు కూడా ఒప్పుకున్నారు, అయ్యి ఉండొచ్చు అని. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కేటీఆర్ గారి యొక్క ఇంటెన్షన్ తప్పు అవుతుందా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం దానికి ఆయన ప్రయత్నం చేసినట్లు కాదా? ఆ 55 కోట్లు ఆయన జేబులోకి ఏమైనా వచ్చినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? 55 కోట్లుగా దాంట్లో 5 కోట్లు వచ్చినట్టుగా కానీ ఏమైనా ఆధారాలు ఉన్నాయా అన్నదే ప్రశ్న. ఎందుకంటే గవర్నమెంట్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ చదివితే ఎన్ని టెక్నికల్ మిస్టేక్ జరుగుతుంటాయో, కానీ వాటన్నిటి మీద కేసులు పెట్టుకుంటా వెళ్ళే పరిస్థితి ఉందా? అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు ఈ ఫండ్స్ మిస్యూజ్ అయినాయా లేవా అనేది ఈ దర్యాప్తులు తేలుతుంది సార్. దాని తర్వాత దానికి సంబంధించిన చర్యలు ఉంటాయి. కాదుగా ముందే దర్యాప్తు చేసి కాదు ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, ముందే మీ దగ్గర మొత్తం ఫైల్స్ అన్నీ ఉంటాయి కదా గవర్నమెంట్లో, కంటిన్యూస్ ప్రాసెస్. ఆ ఫైల్స్లో అట్లాగే ఈ ఫార్ములా కంపెనీ అతన్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న వివరాలు కూడా తెప్పించుకుని నిజంగా అవినీతి జరిగిందా లేదా, మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా లేదా, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెనక్కి కేటీఆర్ జేబులో పడ్డాయా అన్నది ఏదన్నా మీరు కనిపెట్టగలిగితే దానికి స్ట్రాంగ్ కేసు అవుతుంది కదా. లేకపోతే మా బొట్టాళ్ళకి కూడా ఏంది చిన్న కేసు పెట్టుకుని ఇంత అడౌట్ చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి రాదా అన్నది నా డౌట్. ఇప్పుడు ఈ ఈవెంట్ చేయడానికి కొమ్మినేని గారు ఆథెంటికేషన్ తీసుకున్నాడు ప్రభుత్వం నుంచి. ఆయనకు సీజన్ ఈ 607లో ఆయనకు లాస్ వచ్చింది, నేను చెయ్యనని అన్నాడు. చెయ్యనంటే ఆయన బదులు ప్రభుత్వం ఆ మనీ కట్టింది. ఇది అంటే ఎవరి తరపున ఎవరు కట్టిండ్రు? ఇప్పుడు డుకాటి లాంటి సంస్థ ఉంది సార్, ఇప్పుడు మమ్మల్ని కూడా సంప్రదిస్తుంటే వీళ్ళు చేయబట్టి అది ఆగింది. వాళ్ళు ఎన్ని వందల కోట్లైనా వాళ్ళు ప్రాసెస్లో మేము ఎకనామిక్ బేర్ చేసుకొని ప్రభుత్వానికి ఆదాయం ఇస్తామని అంటున్నారు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా వందల సంస్థలు ఉంటాయి. మీరు గ్రీన్ కోక్ ఇచ్చిండ్రు. గ్రీన్ కోక్ ఇచ్చినప్పుడు ఆయనకు నష్టం వస్తే ప్రజల సొమ్మును మీరు వాళ్ళకి ఇచ్చేది ఏంది? అది కూడా మీరు ఇప్పుడు మంచితనం చేయడానికి కూడా దొంగతనం చేస్తే అది దొంగతనమే అవుతుంది సార్. గ్రీన్ కో వాళ్ళకి గవర్నమెంట్ ఏమైనా ఎదురు పే చేసిందా? వాళ్ళు నష్టపోయారు, తప్పుకున్నారు. గ్రీన్ కోకి ఏమన్నా గవర్నమెంట్ ఎదురు పే చేసి? నేను ఏమంటున్నా, అసలు ఇప్పుడు మనకు దాన్ని ఆ ప్రాసెస్ వాళ్ళు డిలీట్ చేయలేదు కంప్లీట్ గా.
అంటే ఆ గ్రీన్ కోకు సంబంధించిన వ్యవహారాలు వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి, ఎక్విటల్ కావాలి వాళ్ళు ఈ కాంట్రాక్ట్లకు వెళ్ళి. కానీ ఇటువైపు వచ్చిన దాన్ని ఇటువైపు వాడడం, ప్రభుత్వ సొమ్మును ఎందుకు వాడడం వచ్చింది మీకు? ప్రభుత్వానికి అది మోటివేషనల్ గా మీరు డిసిషన్ కూడా లేదు కదా. అలాంటప్పుడు తగుదనమ్మని తన వ్యక్తిగతంగా, ఇప్పుడు కేసీఆర్ ఎందుకు దీంట్లో బర్డెన్ కావట్లేడు? కేసీఆర్ హెడ్ ఆఫ్ ది క్యాబినెట్ కదా, ఎందుకు ఆయన కావట్లేదని ఒక్క ముచ్చటే ఆలోచిస్తుండ్రా వీళ్ళు? కేటీఆర్ మాత్రమే ఎందుకు అవుతుండంటే తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకున్నాడు. అది పక్కన పెట్టి మాకు ఫైన్ వేసింది సార్ 8 కోట్లు మేము ఈ ప్రభుత్వంలో, మీరు ఎట్లా చేస్తారండి అంటే గవర్నమెంట్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆ ప్రభుత్వం చేసిన తప్పుడు మేము కూడా క్యారీ ఫార్వర్డ్గా మేము కట్టిన విషయం ఆర్బీఐకి నేను చెప్పనా, లేకపోతే ఈడీ ఎంటర్ అయింది, ఈడీ ముందు రేపు పోయి చెప్తారు నేను సార్ ఇట్లా కాదు అని చెప్తాడు. ఈడీ దీంట్లో ఏం నేరం లేదని అనుకుంటే వాళ్ళు ఎక్విట్ చేస్తారు. అంటే అట్లా కాదు. ఓకే, ఇవన్నీ బాగా చెప్పారు, బాగానే ఉంది. నాకు చిన్న డౌట్ ఏంటంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీల మీద డక్కన్ హెరాల్డ్ నేషనల్ హెరాల్డ్ పేపర్ కేసు పెడితే అప్పుడు తీవ్రంగా మీరంతా వ్యతిరేకించారు, ఖండించారు, మరి అదంతా అక్రమం అన్నారు కదా. సో అలాంటప్పుడు మీరు కూడా ఇట్లాంటి కేసులు, ఇట్లాంటి చిన్న కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న వస్తే ఏం సమాధానం చెప్తారు? అది పైగా 100 కోట్ల అవకతవకలని మోడీ ప్రభుత్వం ఆరోపించింది. 700 కోట్ల సార్, ఇది చిన్న కేసు కాదు. 55 కోట్లతో నాకు ఒక 5-6 వేల ఇండ్లు వస్తాయి సార్. లక్షల కోట్లు ఉన్న వాళ్ళకు 55 కోట్లు చాలా చిన్న ఇష్యూ అయితే, పేదల కోసం ఆలోచిస్తున్నాం కాబట్టి మాకు ఇండ్లు వస్తాయి. అందులో కాకపోతే 55 కోట్లు మంచి పనులు మీరు ఇచ్చిన కాదు ఏసీబీ రిపోర్ట్ లో కానీ వచ్చిన వార్తల్లో కానీ ఎక్కడ 700 కోట్లని జనరల్ గా సీఎం గారు చెప్పాడు 600 కోట్ల దాకా వెళ్తాడని. కానీ దానికి ఏమి నిర్దిష్టమైన ఇది లేదు. బట్ అయినప్పుడు కూడా మీరు చెప్పుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ ప్రశ్న ఏమంటే ఎంతన్నా కానీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీల మీద ఈడీ కేసులు పెట్టడం కానీ అదంతా కూడా అక్రమ కేసులు, వేధిస్తున్నారు అన్నారు. ఇప్పుడు అదే పని మీరు చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఒక మాట, కేటీఆర్ గారు అక్కడ ప్రభుత్వం కానీ ఈడీ కానీ వాళ్ళకు ఒక హక్కు ఉంది. ఎక్కడైనా డబ్బు మిస్యూజ్ అయితే వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి. సార్ అది సెక్షన్ 25 కంపెనీ, దానికి ప్రాఫిటబుల్ ఉన్నది కాదు అది. సరే చేసిండ్రు వాళ్ళు. కానీ సోనియా గాంధీ గారు ఏమన్నారు? ఆ రోజు తన కరోనా వచ్చిన తర్వాత ఈడీ ఆఫీస్కి పిలిచిన రోజు మేము ఎట్లాగే కొంచెం అత్యుత్సాహంతోనే ఉంటాం కదా పార్టీ శ్రేణులు, మా నాయకురాలు ఇట్లా చేస్తారా, మా నాయకులు ఇట్లా చేస్తారా, ధర్నాలు చేస్తా అంటే అసలు చెయ్యొద్దని ఒకటి. సరే చేసినాం. ఆమె ఆ రోజు నేనున్నా ఢిల్లీలో, ఆమె వాదించడం ఏంది ఈడీ ఆఫీసర్ల, సిబిఐ ఆఫీసర్లతో, ఓకే నేను మళ్ళీ రావాలంటే మళ్ళీ ఇట్లా సమస్యలు వస్తాయి, ఈ దేశవ్యాప్తంగా మూవ్మెంట్స్ వస్తాయి, నన్ను 2 రోజులైనా సరే ఇక్కడే ఉంచండి, మీరు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాల్సిన క్వశ్చన్స్ అని వేసి నన్ను పంపించండి అని చెప్పింది. నాకు అడ్వకేట్ ఇవ్వండి, నాకు దొంగ కేసు పెట్టరని చెప్పలే ఆమె. ఎందుకంటే ప్రభుత్వానికి రైట్ ఉంటది, ఎక్కడైనా జరిగినప్పుడు అది కక్ష సాధింపే కావచ్చు, ఏదైనా కావచ్చు. లేనప్పుడు ఎందుకు సమస్య, ఎందుకు దానికి ఫీల్ అవ్వడం ఎందుకు? రైట్, ఒక్క నిమిషం. మరి ప్రకాష్ రెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ అభిప్రాయాలు చెబుతారు. కానీ సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, చెప్పండి. కేటీఆర్ గారిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందా? హైకోర్టు ఆయన్ని డిఫెన్స్లో నెట్టేసినట్లేనా హైకోర్టు నిర్ణయం వల్ల? మీరేమనుకుంటున్నారు? దీనివల్ల కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏమైనా ఉపయోగం జరుగుద్దా? పెద్దలనే నమస్కారం. నేను దయాకర్ తోటి ఇండివిజువల్ గా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా. డైవర్టన్ పార్టీస్ గా ఉంటే వాళ్ళే చెప్తారు 1,00,000 కోట్లు దోచుకున్నాడు, 1,00,000 ఎకరాలు, 50 కోట్లకి ఏమైనా కక్కుర్తి పడతారా సార్? ఇంకోటి అన్ని డైవర్టన్ చేశారు సార్. ఖార్గే గారు, ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టి ఇంటింటికి 6 గ్యారెంటీలు 100 రోజులని ఇచ్చిండు. అది ఏనప్పుడు మేము ఎందుకు నమ్మాలి కాంగ్రెస్? నువ్వు అడగలేదు 100 రోజులు అనియమని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు మాకు తెలియదు ప్రజలకు. అది తప్పిస్తేందుకు సార్ నిన్న బీజేపీ ఆఫీసర్ పోతారా? వీళ్ళు 2 రాష్ట్రాలలో ఉన్నారు, 25 రాష్ట్రాలలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పోతే మరి కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. అది పద్ధతేనా? అది డైవర్ట్ చేసేందుకు, ఈ 6 గ్యారెంటీలు చేసేందుకు సార్. పోలీసు నాకు అర్థం కాదు సార్. ఆయన గాంధీ గారు కాన్వాయ్ తీసుకొని కౌన్సిలరేట్ ఇంటికి పోతాడు, ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? బీజేపీ ఆఫీస్ మీద పోయినప్పుడు ఏం చేశారు? కాంగ్రెస్ ఆఫీస్ మీద వచ్చినప్పుడు వచ్చారు కదా. మేము దాడి చేయడం తప్ప అయినప్పుడు మరి వాళ్ళు కూడా చేస్తారు. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు? ఆయన అన్నది తప్పైతే దాని మీద యాక్షన్ తీసుకోండి, కేసు పెట్టండి, పద్ధతి ఉంటది కదా. 50,000 ఎవరు నవ్వుకుంటున్నారు సార్. సార్ ఒక్క విషయం, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో 30% కమిషన్ అని చెప్పింది కదా. ఖాళీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి 30,000 కోట్ల రూపాయల
కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయన చెప్పొచ్చు కానీ 10% ఇచ్చినా 5% ఇచ్చినా అని. కరెక్షన్ అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ఆయనకి అన్ని కాంట్రాక్ట్లు వచ్చినాయి కాబట్టి దాంట్లో వచ్చిందా లేదా అని పొంగులేటి గారే చెప్పాలంటారు. ఓకే, అది అసలు నేను అనేది ఏంటంటే ఎటువై కేటీఆర్ 2 రోజుల్లోనే జైల్లో పెట్టాలి, అది వీళ్ళ లక్ష్యం. ఏమైతే సార్ ఉద్యమంలో జైలు పోలేదా కానీ తప్పది ఇట్లా వెంటబడి ఇటువంటి చేయటం వల్ల శాశ్వతం అధికారం ఉంది. ఓకే, ధన్యవాదాలు. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మినేని గారు. నమస్కారం. నాకు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో విరాళాలు తీసుకోవడం ప్రతి పార్టీ తీసుకున్నారు. అవును, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, అన్ని పార్టీ తీసుకున్నారు. ఈవెన్ కమ్యూనిస్ట్ కూడా తీసుకున్నారు. అదొక సబ్జెక్టు. ఇక్కడ కేసీఆర్ పేరును జనం మర్చిపోలేకపోతారు సార్ తెలంగాణలో. అది దాన్ని ఎలా డైల్యూట్ చేయాలని చెప్పేసి ఒక రకంగా ఫస్ట్ స్టేషన్ లో పోయి ఇప్పుడు ఓటుకు నోటు కేసు ఏమైంది సార్, అది పక్కకు పోయింది సార్, అది వదిలేయండి. కొత్త ఇవన్నీ చిన్న పట్టుకొని ఇవన్నీ ప్రచారం చేసుకోవడం దిగితే వీళ్ళకి ఏమన్నా వెయిటేజ్ వెళ్తాడరా? వెయిటేజ్ కానీ వీళ్ళు డ్రాగన్ అయిపోతారు. అంటే హైకోర్టు ఆ తీర్పు ఇవ్వడంతో కేటీఆర్ డిఫెన్స్ లో పడ్డట్టు అవుతుంది కదా సార్. కేటీఆర్ గారు కూడా పోవాలి సార్, తప్పకుండా పోవాలి, సహకరించాలి, పోవాలి. కానీ అక్కడ తనకు తాను ఆ పార్టీ యొక్క అభివృద్ధిని, ఆ పార్టీ యొక్క పేరును చెడగొట్టుకుని ఎవరా అంటే కాంగ్రెస్ కే నష్టం అంటారు. మరి అంటే కాంగ్రెస్ బీజేపీలు కలిసినాయి అనే ఆరోపణ కదా, గవర్నర్ సంతకం పెట్టడం కానీ ఇవన్నీ కూడా మీరు నమ్ముతారా? నిన్న ఒక డ్రామా అయింది సార్. నిన్న పోయి బీజేపీ పార్టీ మీద పార్టీ ఆఫీస్ మీద దాడి సరే, డ్రామా కాదు, కాంగ్రెస్ అంటే డ్రామా, బీజేపీ డ్రామా అంటే కాంగ్రెస్ డ్రామా చేశారు. ఎందుకంటే డైల్యూట్ చేయాలి, ఏదో విధంగా డైల్యూట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎట్లా అడుగుతారు కదా, జనం అడుగుతారు కదా, హామీల ఎఫెక్ట్ కూడా ఉందంటారు. రైట్, మరి దాకర్ గారి దగ్గర తర్వాత వెళ్దాం. ముందు ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి కేటీఆర్ గారి పరిస్థితి ఏమిటి? అరెస్ట్ని మీరు ఈడీ ద్వారా చేయిస్తారా, ఏసీబీ ద్వారా చేయిస్తారా అనే చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడే ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ ఏమైనా ఉందా అనేది కొందరు అనుమానం. లేదు కేటీఆర్ గారు తప్పు చేశారని మీరు నమ్ముతున్నారా? అరెస్ట్ అవుతారా? మిత్రులందరికీ నమస్కారం సార్. కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, జైలుకు పోతాడా అనేటువంటి విషయాన్ని అయితే అరెస్ట్ చేస్తే ఏసీబీ చేస్తే చేయొచ్చు, కానీ జైలుకు పోతాడా లేదా అనేటువంటిది న్యాయస్థానం నిర్ణయిస్తారు సార్. కాబట్టి ఏసీబీకి అవకాశం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, న్యాయస్థానం జైలు పంపిస్తుంది, వద్దు అనుకుంటే ఊరుకుంటారు సార్. కాబట్టి దాంట్లో జైలుకు పోతాడు మనం అనాల్సిన అవసరం లేదు, అట్లా అని చెప్పి కూడు అని చెప్పి ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. అయితే నేను ఈ ఫార్మాలిటీస్ కు పోతలేను సార్. అది తప్పు, గ్రీన్ కోక్ వచ్చిందా, తప్ప, రైటా, ఇది ఏం జరిగింది అనేది ఒక అంశం, అది పక్కగా పెట్టేస్తే ఏసీబీ సంస్థ దర్యాప్తు చేస్తున్నప్పుడు దర్యాప్తు సంస్థ ముందు ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా అని చెప్తూనే లొటపేసుల కేసు అని పదం ఉపయోగించారు సార్. ఇది లొటపేసుల కేసు అని అంటే గతంలో మీరు ఏసీబీలు పెట్టిన కేసులని లొటపేస్ కేసులేనా సార్? మరి నేను సూటి ప్రశ్న సార్. ఒక మసూద్ రెడ్డి అని ఒక లెక్చరర్ మీద కేసు పెట్టారు, ఏసీబీ కేసు పెట్టి 2 నెలలు జైలుకు పంపించారు ఆయన. అది లొటపేసుల కేసు కాకుండా ఏం కేసు సార్? మరి ఎవరి మీద? జూనియర్ లెక్చరర్స్ మసూద్ రెడ్డి గారి మీద కదా, మసూద్ రెడ్డి గారే కదా. కరెక్టే, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది అనేది మీ మాబోటాళ్ళని కూడా అన్నాం, దాంట్లో అనుమానం లేదు. మరి అది చాలా అన్యాయంగా పెట్టారనేది వచ్చినటువంటి అభియోగం. దాని మీద 2 నెలలు మీరు ఇప్పుడు చూస్తున్నారు. మీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ ఎంత అరాచకంగా ఎంతమందిని అరెస్ట్ చేస్తుందో అది వేరే కదనుకోండి. బట్ అట్లాగే ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసిందన్నది కొన్ని కేసుల్లో, ఆ స్థాయిలో కాదు కానీ కొన్ని కేసుల్లో చేసిందన్నదానికి ఇది ఒక ఉదాహరణ, మంచి ఉదాహరణ రిఫర్ చేశారు మీరు. నేను ఒక కేసు సార్. ఇప్పుడు బండి సంజయ్ 10th క్లాస్ ఎగ్జామ్ విషయంలో ఫోన్ లో మాట్లాడినాడు, ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి కేసు పెట్టేశారు సార్. 10th క్లాస్ పేపర్, అది హిందీ పేపర్ లెక్కకి బండి సంజయ్ ఫోన్ కి ఏం సంబంధం సార్? ఫోన్ కాల్ ఎవరో చేశారు, ఆయన చేస్తే కేసు ఫోన్ లో మాట్లాడినా కూడా మీద కేసు అన్నారు. ఆ కేసు పెట్టి జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు. 3170 మీద ధర్నా చేస్తున్నామంటే కేసు పెట్టారు. కోదండరాంటి మీద ధర్నా చేస్తున్నామంటే కేసు పెట్టారు. ఇవన్నీ లొట్ట పీసుల కేసులేనా? అందులో అనుమానం అవన్నీ కరెక్టే, దాంట్లో ఏం అనుమానం లేదు. అవన్నీ చిన్న కేసులు, పిచ్చి కేసులు పెట్టే అనవసరం. ఇప్పుడు వాటి ప్రతీకారంగా మీరు ఈడీ కేసు, ఏసీబీ కేసులు పెడుతున్నారా అన్న ప్రశ్న కూడా వస్తుందిగా. నేను ప్రతీకారం కాదు సార్. నేను అనే పాయింట్ ఏంటంటే ఇవన్నీ ఒక బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఏసీబీ దర్యాప్తు చేస్తున్నప్పుడు సరే కోర్టుకు పోయినాడు, కోర్టు డినై చేసింది. ఇప్పుడు అడ్వకేట్ ను తీసుకొని పోవాలన్నా తీసుకొని పోకూడదు అనే విషయంలో న్యాయస్థానాన్ని కూడా అప్పీల్ చేసుకోవచ్చు. నేను అడ్వకేట్ తీసుకొని పోతాను చెప్పొచ్చు కదా. ఏసీబీ న్యాయస్థానానికి అప్పీల్ చేసుకొని డైరెక్ట్ గా అడ్వకేట్ తీసుకొని పోవచ్చు. లేదా ముందు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత నన్ను ఇట్లా అడుగుతున్నారు కాబట్టి నాకు అడ్వకేట్ కావాలని చెప్పి కూడా అడగవచ్చు. దాని వారి అది ప్రాథమిక హక్కు కేటీఆర్ గారి మనం డినై చేయడానికి ఉండదు.
కాకపోతే ఆ అడ్వకేట్ పేరు మీద 2 రోజులు కేసును పోస్ట్పోన్ చేయడం, లేదా ఇంకొక కారణం చేత 4 రోజులు కేసును పోస్ట్పోన్ చేయడం, ఇటువంటి ఈ పద్ధతి వాళ్ళు సరే వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి ఎత్తుగడ చేసుకుంటారు. కానీ ఏంటంటే 10 సంవత్సరాలు భద్రతాయుతంగా పదవులు ఉన్నటువంటి వ్యక్తులు అప్పుడేమో మంచి కేసులు, ఇప్పుడు లొట్టపేసి కేసులు అని మాట్లాడి అది మీడియా ముందు మాట్లాడి మీడియా ద్వారా వచ్చి ప్రజలకు చెప్పడం అనేది. ఇంకోటి ఇప్పుడు మీరు వ్యూవర్స్ విషయం వింటున్నారు, 57 కోట్ల 67 కోట్ల 10 కోట్ల 3 కోట్ల మొత్తం గొర్రెల పెంపకం కేసు కూడా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నీరుగారుస్తున్నారు, అది వేరే విషయం. 4,000 కోట్లు ఎంత దొంగతనం అయితే సార్, మొత్తం 4,000 కోట్ల కదా గొర్రెల వ్యాపారం కూడా, గొర్రెల పెంపకం కూడా. కాబట్టి ఎంత డబ్బులు ఎంత అనేది కాదు, ప్రభుత్వం తన బాధ్యత నిర్వహించిందా లేదనేది. మీరు అన్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటని. గతంలో చంద్రబాబు నాయుడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ప్రభుత్వం యొక్క అంటే వాళ్ళ యొక్క ప్రభుత్వ నిర్ణయాలలో ప్రభుత్వ భాగస్వాములు ఉన్నప్పుడు అటువంటి కేసులలో మీరు అరెస్ట్ చేయకూడదు, అంటే పాలసీ మ్యాటర్స్ అప్పుడు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి, మీరు అధికారులు. లేదు, అది ఇంకా జడ్జిమెంటే రాలేదు అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, అది ఎంతవరకు జడ్జిమెంటే రాలేదు. ఈ ఇష్యూ కాదు. ఉదాహరణకి ఇక్కడ ఏసీబీ కేసు పెట్టంగానే ఈడీ రంగప్రవేశం చేసింది కదా కేటీఆర్ మీద. ఓకే, మరి చంద్రబాబు గారి మీద అఫీషియల్గా ఆ రాష్ట్ర ప్రభుత్వం అయ్యా ఈ స్కామ్లన్నీ జరిగినాయి, స్కిల్ స్కామ్ కేసులో 300 కోట్లు టీడీపీ ఆఫీస్ అకౌంట్కే వెళ్ళిందని అఫీషియల్గా రాసిస్తే కూడా ఈడీ అసలు చర్య తీసుకోవాలా. 2,000 కోట్లని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఆయన చంద్రబాబు గారు పిఎస్ ఇంటి మీద సోదాలు చేసి 2,000 కోట్ల అక్రమాలు జరిగాయని సిబిటిడి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆ సంస్థ డిక్లేర్ చేస్తే మరి ఇప్పుడు 6 ఏళ్ళు అయింది, కనీసం ఎవరికైనా నోటీస్ ఇచ్చారండి? అంటే తర్వాత ఇప్పుడు మీరు కలిసిపోయారు, సరే టెర్రరిస్ట్ అన్నా లేకపోతే ఇంకోటన్నా ఆయన మీరు కూడా పెద్ద ఫీల్ కాకుండా కలిసిపోయారు, సంతోషం, నాకేం అభ్యంతరం లేదు. మీకు లేనప్పుడు మా బొట్టాళ్ళం బాధపడ్డాం కానీ మీరెవరు బాధపడలేదు అనే సంగతి నాకు తర్వాత అర్థమైంది, అది వేరే సంగతి. అవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది, ఖచ్చితంగా ఏదో జరుగుతూ ఉంది అంటే కంప్లైంట్ చేయగానే ఈడీ అడావుడిగా వస్తోంది కొన్ని కేసుల్లో కంప్లైంట్ వచ్చినా కూడా అసలు అన్ని ఆధారాలు చూపించినా కూడా రావట్లేదు అనేటువంటి అభిప్రాయం వస్తే సంస్థలకి గౌరవం ఉంటుందా? మోడీ గారి ప్రభుత్వం పక్షపాతం లేకుండా ఉంది అని ఎవరైనా అనుకుంటారా? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా అరెస్ట్ చేసిన ఆ సందర్భంలో ఆ సమయంలో బీజేపీకి కానీ టీడీపీకి కానీ ఎటువంటి పొత్తులేం లేవు సార్. పొత్తులేం లేకపోతేనే పురంధరేశ్వరి గారు కిషన్ రెడ్డి గారు హోంమంత్రి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెడతారా లోకేష్ గారిని? మరి ఆ ఇష్యూలోకి వెళ్ళొద్దు. నా ఉద్దేశం ఏంటంటే ఈడీ ఎవరి పట్లైనా కేటీఆర్ గారిని పిలవడాన్ని నేను తప్పు పట్టను, విజయసాయి రెడ్డి గారిని పిలవడాన్ని నేను తప్పు పట్టను, కానీ అదే థీరీ అదే రూలు అందరికీ వర్తించవచ్చు కదా అనేది మాబోటి వాళ్ళం మేము అబౌవ్ పాలిటిక్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతాం కదా అన్నది నా ప్రశ్న. కొమ్మినేని గారు నేనేమంటా అంటే ఇప్పుడున్న పరిస్థితులలో ఏ కేసు అయినా సరే అది న్యాయస్థానం తప్పుపడదామా ఒప్పుపడదామా పక్కన పెట్టండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో జడ్జిమెంట్ రాలేదు, ఇంకా కేసు ఇంకా పెండింగ్ ఉంది, అది వేరే విషయం. జగన్ గారి కేసులో కేసు ఇంకా ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా రాలేదు. రేవంత్ రెడ్డి గారి కేసులో కూడా 9 సంవత్సరాలు గడుస్తుంది. అవును కాదు, తప్పు జరిగిందా తప్పు జరగలేదా తేల్చాల్సిన అసలు ట్రయల్ కి స్టార్ట్ కాలేదు ఇప్పటి వరకు. తప్పేవడదు అనేది ఒప్పేవడదు చర్చ వేరే విషయం. న్యాయస్థానాలు ఫైనల్ గా న్యాయస్థానాలు ట్రయల్ చేస్తున్న న్యాయస్థానాలే 9 సంవత్సరాలు ఇంకా పెండింగ్ పెట్టున్నాయి కేసులన్నీ కూడా. కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏసీబీ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధీనంలో పనిచేసి ప్రభుత్వ అధీనంలో పనిచేసింది. మేము ముఖ్యమంత్రి అధీనంలో అంటలేదు, రాజకీయ పార్టీ గురించి మాట్లాడితే ప్రభుత్వ అధీనంలో ప్రభుత్వ సంస్థ అది. ప్రభుత్వ సంస్థ కేసును కూడా ట్రయల్ రాలేదు, 9 సంవత్సరాలు కేసు ట్రయల్ రాలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి నేను అనేది ఏంటంటే అది న్యాయస్థానాలలో ఎంత రేట్ అవుతుంది. జయలలిత కేసులో 20,000 పట్టింది కేసు, అది ఫైనల్ గా రావడానికి. న్యాయస్థానాల గురించి వాటి గురించి మాట్లాడాల. దీంట్లో ఇక్కడ పాయింట్ ఏంటంటే దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అనేది పాయింట్. ఇప్పుడు ఎందుకు ఈ కేసులో చెప్పండి, కేటీఆర్ ఇష్యూకి వద్దాం. కేటీఆర్ ఇష్యూలో అరెస్ట్ చేయడం కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా? ఏసీబీతో పాటు ఈడీ కూడా అరెస్ట్ చేస్తుందా అనేది నా ప్రశ్న. నేను ఏమైనా సార్ ఇప్పుడు రేపు ఏసీబీ కేసు ఉన్నది సార్. ఏసీబీ ముందుకు పోయినప్పుడు ప్రాథమిక ఆధారాలు ఉన్నా లేదా కోర్టు దర్యాప్తుకు సహకరిస్తున్నా 90% అరెస్ట్ చేయకపోవచ్చు. దర్యాప్తు సహకరించకుండా నాకు తెలియదు నాకు ఉండదు అంటే దర్యాప్తు సహకరించడం అంటే ఒప్పేసుకోవాలా తప్పులు చేశామని? తప్పు చేశానంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏముంటాయో మనకు తెలియదు సార్. ప్రశ్నలను బట్టి సమాధానాలను బట్టి ఏసీబీ యొక్క చర్యలు ఉంటాయి సార్. ఏసీబీ చర్యలు ఖచ్చితంగా ఎటువంటి కక్ష సాధింపు లేకుండా ఉండాలని మనం కోరుకుందాం సార్. ఒకవేళ అరెస్ట్ చేసిన న్యాయస్థానం ముందు 24 గంటల్లో కూడా పెట్టాల్సిందే. 24 గంటల్లో కూడా పెట్టినప్పుడు న్యాయస్థానం జైలుకు పంపిస్తుందా పంపేదా అనేది వేరే విషయం.
న్యాయస్థానం ఎటువంటి ప్రాథమిక ఆధారాలు రిమాండ్ లేకపోతే పంపించాలి. న్యాయస్థానం ఖచ్చితంగా పంపాలి. ఖచ్చితంగా అయితే పంపాలి. అయితే ఇక్కడ కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది సరే వస్తుంది. ఇక ఇబ్బంది ఆ లేదు. పార్టీ పక్కన పెడితే మీ ఆఫీస్ మీద దాడి చేయడానికి కారణమైనటువంటి మీ ఎంపీ మీద చర్య తీసుకోలేదు, ఆ రకంగా మాట్లాడితే అట్లాంటి తప్పు కదా. నేనేమంటానంటే సార్, ఎంపీ ఉద్దేశించి. ఎప్పుడు ఎంపీ మీద చర్య తీసుకోలేదు అనేది ఆ ఢిల్లీలో చెప్పాల్సిన విషయం సార్. కానీ రాళ్లతో కొట్టలేదు సార్, అది తప్పు, దాంట్లో రాళ్లతో అనుమానం ఆఫీస్ లేదు. మీద దాడి చేసుకోలేదు సార్. ఎంపీ మీద చర్య తీసుకోకపోతే ఎంపీ మీద చర్య తీసుకోవడం శాంతియుతమైన మార్గాలు 196 ఉన్నాయి సార్ మనం నిరసన ప్రకటించడానికి. ఓకే. నిరసన ప్రకటించకుండా ఎంత మామూలు రాళ్ళు మీరు ఆశ్చర్యపోతారు సార్. నాటికి చూస్తే నాకు కూడా వీడియోలో ఫోటోలు ఉన్నాయి. ఇంత రావు రా అంటే మామూలు ఆ రాయి తగ్గితే తలకాయ చచ్చిపోతాడు. ఆ రాళ్లతో వచ్చి 200-300 మంది, 1-2-10 మంది ఏదో నిరసన కోసం రాలే, ఇష్టమోదాలు పెడతారు వాళ్ళ పేరు మీద వచ్చి రాళ్లతోటి కట్టెలతోటి మామూలుగా దాటి రాళ్ళ ఇటుకపల్లెతో వేస్తే అది పలికిపోయి అంటే డోరు పలికిపోయేంత భయంకరంగా దాడి చేశారు సార్. అది వాళ్ళే ఆలోచించుకోవాలి, అది కరెక్టా తప్ప, రాబోయే రోజుల్లో ఏ పరిస్థితి దారితీస్తుంది. అంటే ఏ రాష్ట్రంలో చేయకుండా ఇక్కడే ఎందుకు చేశారంటారు, తెలంగాణలో ఎందుకు చేశారు కాంగ్రెస్ వాళ్ళు? అదే అమ్మా, ఇప్పుడు దేశమంతా చేయాలి కదా ఒక పని. కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఒక నిర్ణయం చేసింది, దేశమంతా ఒక పిలిపించింది, కాబట్టి మేము చేస్తున్నాం అనేటువంటి అవకాశం కూడా లేదు. ఒక తెలంగాణ తప్ప దేశమంతా ప్రశాంతంగా ఉంది. కాబట్టి మీరు చేసినటువంటి పని అది ఖచ్చితంగా సమర్థనీయం కాదు. దాని తర్వాత దాని పరిణామాలు రాబోయే రోజుల్లో ఇప్పుడు మాకు గాంధీ భవన్ ఎంత దూరం ఉంటుంది, గాంధీ భవన్ మా ఆఫీస్ ఎంత దూరం ఉంటుందో, మా ఆఫీస్ నుంచి గాంధీ భవన్ అంత దూరం ఉంటుంది సార్, ఎక్కువ దూరం ఉండదు. మీరు కూడా వెళ్ళారు కదా కాంగ్రెస్ ఆఫీస్ మీదకి, సార్ మీరు కూడా వెళ్ళారంట కదా కాంగ్రెస్ ఆఫీస్ మీదకి. మేమేం ప్రొటెస్ట్ గా 10 మంది పోయినారు, అప్పటికి పోలీసులు రెడీగా ఉన్నారు, అరెస్ట్ చేస్తారు. కాబట్టి నిన్న ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 200-300 మంది వస్తున్నప్పుడు బార్కేడ్స్ ఉన్నటువంటి మా ఆఫీస్, అందులో ఉన్న ఆఫీసులోకి పోలీసులు అలో చేసిన ఎట్లా చేశారు అనేది వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదు. కట్టెలు పట్టుకొని వస్తున్నారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదంటే మేము అనుకుంటా, నేను ఆరోపణలు చేస్తున్నాను సార్ మీ ద్వారానే. ఖచ్చితంగా పోలీసులు మేనేజ్ చేసుకొని పోలీసులతో కలిసి వచ్చి దాడి చేశారనేటువంటిది మా అభిప్రాయం. పోలీసులు వాళ్ళకి సహకరించాలని, ఇటువంటి పోలీసులు సహకరించినట్టే ప్రభుత్వం సహకరించినట్టే లెక్క. కాబట్టి ప్రభుత్వం సహకరించినటువంటి ఇటువంటి పరిస్థితులను ప్రభుత్వం ఆలోచించుకోవాలి. వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వం నడపాలి ఇంకా, కాబట్టి 4 సంవత్సరాలు ఇంకా నడపాల్సి ఉంది. కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. శాంతి భద్రతలో కాపాడాల్సిన ప్రభుత్వమే శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తే దాని పరిణామాలు ఎట్లుంటే చూసుకోవాలి. అయితే నేను ఒక మాట చెప్తున్నాను సార్, గతంలో కూడా పార్లమెంట్ లో కూడా చర్చ జరిగింది సార్. హేమమాలిని చెంపల గురించి పోల్చినప్పుడు వాళ్ళ పార్టీ ఏం యాక్షన్ తీసుకున్నారు సార్? లాలూ ప్రసాద్ యాదవ్ కదా, ఆయన లాలూ ప్రసాద్ యాదవ్ కదా. అయినా కానీ ఆడవాళ్ళని ఉద్దేశించి అట్లా మాట్లాడటం పద్ధతి కాదు కదా. మీరంతా సనాతన ధర్మం, హిందూ ధర్మం, చాలా విలువలతో కూడిన రాజకీయం కదా. శ్రీనివాస్ గారు, ఎవరి మనిషి యొక్క బాడీ షేపింగ్ గురించి మాట్లాడినా, ఎవరి మనుషుల గురించి మాట్లాడినా, ముఖ్యంగా మహిళలను గౌరవించాల్సిన దేశంలో మహిళల గురించి ఎవరు మాట్లాడినా తప్పు సార్. ఏదో మా ఎంపీ మాట్లాడింది కాబట్టి కరెక్ట్ అని నేను సమర్థించట్లేదు. ఆ ఎంపీ మా అభ్యర్థి మాట్లాడింది కాబట్టి కరెక్ట్ అని సమర్థించట్లేదు. తప్పే అవుతుంది ఎవరి గురించి మాట్లాడినా. ఇప్పుడు మీకు ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి గారు మాట్లాడారు ఒక విషయం, టిఆర్ఎస్ లో ఉన్నటువంటి అది మరీ నీచం. నాకైతే నేను చెప్తున్నా, ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి కరెక్ట్ పాయింట్ గుర్తు చేశారు. అది చాలా నీచం, నీచాతి నీచం. కనీసం చర్య కూడా తీసుకోవాలా. మరి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారు ఉన్నారు, ఇక్కడ రేవంత్ గారు ఉన్నారు, మరి ఎంతమంది ఉన్నా కూడా కనీసం పదవి నుంచి కూడా తప్పించలా. ఎంత నీచమైనటువంటి వ్యాఖ్య చేసినందుకు మహిళల్ని ఇంత అవమానిస్తావా అని కూడా అడగల. ఏం చేస్తాం? అంటే నేను అనుకో చెప్తా సార్, మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అటువంటి భాష మాట్లాడడానికి మేము ఖండిస్తాం కూడా. రైట్, ఖండిస్తే సరిపోయిందా? జరగాల్సిన అవమానం. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే కాదు విశేషం ఏంటంటే ఆ యాక్టర్ గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేస్తున్నాడు. ఓ పక్కేమో దావ వేశాడు, ఇంకో పక్కేమో సన్మానం చేసి. నాకైతే అదేం ఒత్తిడి అండి, ఆ మాత్రం నిలబడలేకపోతే వాళ్ళేం పెద్ద హీరోలు, సినిమాల్లో పెద్ద పోటుగాళ్ళు లెక్క. రైట్. సుబ్రహ్మణ్యం గారు భద్రాచలం, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. నమస్తే. ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. చెప్పండి. ఈ పార్టీ ఆఫీసుల మీద దాడి చేస్తాం అనేది ఎవరు చేసినా కూడా తప్పే. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ మీద దాడి చేసినమ్మంటే పిసిసి ప్రెసిడెంట్ గారు ఏంటంటే ఖండించారండి, ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసరి. కానీ కేంద్ర మినిస్టర్ గా ఉన్న కిషన్ రెడ్డి గారు తర్వాత మీటింగ్ పెట్టి రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడటం అనేది తప్పండి. దాంతో మన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఏదన్నా కానీ వాళ్ళు వ్యక్తిగతమైన దాడి చేస్తాం కానీ పార్టీ మీద ఏదైనా మాట్లాడినప్పుడు కేసులు పెట్టడం అనేది వాళ్ళ దగ్గర నుంచి మొదలైందండి. ప్రజాస్వామ్యంగా
వీళ్ళు ప్రమాణం చేసిన తర్వాత ప్రజాస్వామ్య విలువలను ఏ పార్టీ కూడా పాటించట్లేదండి. Right. వ్యక్తిగతమైన దాడులు కానీ ఓకే చూద్దాం. ఇప్పుడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? సంక్షిప్తంగా ఒక మాట చేస్తారండి. ఇది ఎన్నికలు ఎందుకంటే మామూలేనండి, అది చేసే అవకాశం కూడా మంచిదేనా? కాంగ్రెస్ కి అది ఉపయోగమేనా? కాంగ్రెస్ కి అది ఉపయోగమేనా? తప్పగాదండి. కేటీఆర్ గారు ఆ విధంగా రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం కానీ ఆ విధంగా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదండి. ఒక బాధ్యత కలిగిన మినిస్టర్లు కానీ ఏదైనా కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో ఇది చేస్తాయి. మంచిది మీకు రెచ్చగొట్టేటట్టు మాట్లాడటం తప్పండి. ఇదే పరిస్థితి బీజేపీ వాళ్ళు కూడా రాహుల్ గాంధీని కూడా ఎన్నికల ప్రచారం చేసినందుకు మాట్లాడి చేశారు. ఓకే రాకేష్ గారు చెప్పండి. అద్దంకి దయాకర్ గారు కానీ మన ప్రకాష్ రెడ్డి గారు చేసిన వాదనలతో మీరు ఎంతో మరి ఎట్లా మీరు దాన్ని తోసిపుస్తారు? సార్ ఇప్పుడు ఎంతసేపు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆ కేసును అట్లా అనొచ్చా అని చెప్పేసి అన్నారు, కానీ వాళ్ళు ఎట్లయినా కేసులు ఈడీ ఎందుకు ఎంటర్ అయింది అంటే దానికి సమాధానం చెప్పలే. దాన్ని ఆ కేసు అన్నాడు, ఈ కేసు అన్నాడు, అన్ని కేసులు చెప్తారు. ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏందో చెప్పకుండా ఆ కేసు అప్పుడు జరిగింది, ఈ కేసు కలిసే చేస్తున్నారు సార్. కలిసి ఇప్పుడు మరి ఈడీ వచ్చింది ఎందుకు సార్ అండ్ మీరు అడిగారు. మరి అదే చంద్రబాబు కేసులు ఎందుకు పోలే అంటే దానికి సమాధానం చెప్పరు. ఇక ఆయన అన్ని కేసులు రిఫర్ చేస్తారు కానీ ఈ కేసు గురించి మాట్లాడాడు. మరి ఇదే దానికి కిషన్ రెడ్డి గారు వచ్చేసి మంచి ఈవెంట్ మేము కూడా సహకరించాం, కేంద్ర సహకారంతో ఇది వచ్చింది అని చెప్పేసి కిషన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు. మరి కిషన్ రెడ్డి గారి మీద కేసు పెడదామా? అట్లా కాదు కదా సార్. నేనేమంటానంటే ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు దయాకర్ అన్న ఒక మాట అడిగిండు, ఏం చేయాలి మరి ఇప్పుడు? మరి మీరు కట్టారు, మేము ఏం చేయాలి? ఈవెంట్ కండక్ట్ చేయాలి. ఆ మున్సిపల్ శాఖ మంత్రికి ఈవెంట్ కండక్ట్ చేయడానికి చేతనైతే లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి చేతనైతే లేదు. మరి ఆ మున్సిపల్ శాఖ మంత్రిగా హోంశాఖ మంత్రిగా ఎవరు ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆ రెండు శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకొని ఎడ్యుకేషన్ ఆయన దగ్గరనే ఉంటుంది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గరనే ఉంటుంది, పోలీస్ శాఖ ఆయన దగ్గర ఉంటుంది. అన్నిట్లలో అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పిల్లలు చచ్చిపోతారు మిడ్ టైమ్ మీల్స్ మంచిగా లేక. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో మొత్తం ఫెయిల్యూర్ అవుతుంది, ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి, డైరెక్ట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అవుతుంది. మరి ఇక్కడ వచ్చేసి మున్సిపల్ శాఖ కూడా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. ఏమైంది సార్? హైదరాబాద్ సీఎం అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సీఎం అయిన తర్వాత ఏం చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే బాగుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పై ప్రకటించేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ ఏంది హైడ్రా తోటి కూల్చివేతలు తప్పితే ఒక కన్స్ట్రక్షన్ ఒక ఈవెంట్ పేరు చెప్పండి సార్. మీరు వచ్చినటువంటి 1 year లో ఒక ఈవెంట్ ఏదైనా చేసి ఉన్న ఈవెంట్ నిలగొడుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను నాశనం చేసే కార్యక్రమం నడుస్తుంది. దయాకర్ గారు మాట్లాడండి. దయాకర్ గారు సమాధానం మధ్యలో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి బీజేపీ ఆఫీస్ మీద పట్టడం కూడా తప్పే కదా. అది చెప్తా ఒక్క నిమిషం, ఇది ఒక్క నిమిషం తక్కువ సమయం కాబట్టి. ఇప్పుడు కేటీఆర్ అయితే పక్కకి పెట్టాలి, ఈవెంట్ చేయాలి, సిటీ నడి మధ్యన మాత్రం కార్ రేస్ చేయాలి. ఇప్పుడు మన మిత్రులు ఎవరు కాలర్స్ కూడా మాట్లాడింది ఏంటంటే ఏంటంటే పోతే పోయింది, పైసలు పోతే పోయింది అంటే రేపు ఎవరిని కూడా ఏసీబీ ఇష్యూస్ లో మనం పట్టుకోవద్దు. ఒకవేళ పట్టుకుంటే అడ్వకేట్ ని తీసుకుపోయి పట్టుకోవాలి. మీరు డైవర్ట్ చేయొద్దు. విషయం ఏంటంటే 55 కోట్లు నిజంగా తినుంటే అవినీతి జరిగి ఉంటే ఎవరైనా పట్టుకోవాల్సిందే, దాంట్లో అనుమానం లేదు. అయితే అదొక ఈవెంట్, ఆ ఈవెంట్ కి పంపించారు, ఆ టెక్నికల్ గా తప్పు జరిగిందని వాళ్లే చెబుతున్నారు, మీరు చెప్తున్నారు. దాంట్లో అవినీతి జరిగిందా లేదా అన్నదే ఇష్యూ సార్. అరెస్ట్ కాదు, ఒక కేసుకు సంబంధించి దర్యాప్తే. ఇంకా ఆయన ముద్దాయి కాదు, ఇప్పటికి కూడా నేరారోపింపబడుతున్న కేసు పెట్టేశారు కదా, కేసు పెట్టిన తర్వాత నిందితుడే అవుతాడు. కేసు నేరారోపణ చేసినప్పుడు అరెస్ట్ అయితే తను ముద్దాయి అవుతాడు. లేదు, అరెస్ట్ అయినా కాకపోయినా ముద్దాయే. ఇప్పుడు ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు కాబట్టి ఆ డెఫినేషన్ లో పోను. మీకు అది అంటే మీరు దాంట్లో కొంచెం ఇంకా చెప్తాను నేను, ఎందుకంటే నేను ముద్దాయిని కాబట్టి. ఇప్పుడు నేను కూడా మురళీ ముదిరాజ్ కేసులో వీళ్ళు పెట్టిన కేసులు 7 కేసులలో పోయి ఇప్పటికి మాది 120B ఇంకేదేదో పెట్టిండ్రు. చాలా 7 కేసులు పెడితే ఇప్పటికి మాకు పాస్పోర్ట్ కూడా రావట్లేదు వారి పుణ్యానికి. 6.5 సంవత్సరాల కేసు ఇప్పటి వరకు రాలేదు. అది కూడా అప్లై చేస్తారా ఏంటి పాస్పోర్ట్లు ఇవన్నీ? సరే, అది ఏం జరుగుతుందని పోలీసు చూసుకుంటది. కానీ మీరు చూడండి, ఇక్కడ నేను అంటున్నది కేటీఆర్ ఎక్విటల్ చేసేసి ఇప్పుడు ఈవెంట్ చేయాలి, ఆయన చేసింది సక్రమం అని చెప్పి. మరి కోర్టు వారు ఏం చేస్తారో, ఏసీబీ వారు ఏం చేస్తారో చూద్దాం. రెండవది, ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా 55 కోట్లకే గింతనా అని చెప్పేసి. ఎన్నిసార్లు 50 లక్షల రూపాయలు అది ప్రభుత్వ సొమ్ము కాదు ఏదో అని చెప్పేసి ప్రచారం చేసి ఓటుకు నోటానికి రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికి ప్రచారం చేస్తుంది కదా. ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు దాని మీద. కానీ ఆ రోజు ఏసీబీ కెమెరాలు ఎక్కడ పెట్టింది, ఈవెంట్ ఎట్లా మేనేజ్ చేసింది? మరి గతంలో తన కూతురి నిశ్చితార్థం రోజు ఎలక్షన్స్ జరుగుతుంటే
అసలు ఏ సందర్భంలో కూడా బెడ్రూమ్ పోయి తీసుకొని అరెస్ట్ చేసిన రోజు మరి ఎటు పోయింది? మరి చిన్న పిల్లలు వృద్ధులు ఇంటికాడ ఉన్నప్పుడు పోయి రైడ్ చేసి డ్రగ్స్ అని కేసు రైడ్ చేసి కరెక్ట్ అంటారా అన్న మీరు? డ్రగ్స్ కేటీఆర్ గారు ఒక మాట చెప్పారు, దయాకర్ గారు, కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఓటుకు నోటు కేసులో డైరెక్ట్ గా ఆయన రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు అన్నది వాళ్ళ రెడ్ హ్యాండెడ్ గా. ఇంకా నేను ఇప్పుడు అది రెడ్ హ్యాండెడ్ గా నాకున్న సమాచారాన్ని నేను ఇప్పుడు చెప్పడం న్యాయం కాదు కాబట్టి చెప్తున్నా. రెడ్ హ్యాండెడ్ గా రేపు దొంగ దొరుకుతాడు, దొంగ దొరికిన రోజు మాట్లాడదాం, అది వేరే. కానీ పోలీస్ కేసు జరుగుతున్నప్పుడు కోర్టులో ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేను మాట్లాడకూడదు కాబట్టి నేను మాట్లాడతాను. రెండో కేటీఆర్ అన్నది చెబుతున్నాను అంతే. ఒక మాట జోక్ కేటీఆర్ ఎక్కడికి పోయిన చూసిండ్రా? నేను జైలుకు పోతా, స్లిమ్ అవుతా, హెల్త్ పెంచుకుంటా, యోగా చేసుకుంటా, మళ్ళీ బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా, సీఎం కార్డు ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఈ అరెస్ట్ మీద ఆధారపడి ఉంది ఆయన సీఎం. అంటే వేరు, అది రాజకీయంగా మాట్లాడుకోవడానికి మనకి ఇప్పుడు లేదు, టైం లేదు కాబట్టి. కానీ ఇక్కడ రెండోది, భాజపా ఆఫీస్ మీద దాడి చేయడానికి ఎవరం కూడా మేము దాన్ని హర్షిస్తలేము. డెఫినెట్ గా దాన్ని అసలు హింస ప్రేరితంగా చేసేది కాంగ్రెస్ పార్టీ ఉండదు. మా మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా దాని మీద వారికి షోకాజ్ కూడా ఇవ్వడం జరిగింది, దాని మీద చేసి. కానీ అసలు కాజ్ ఆఫ్ యాక్షన్ ఎందుకు వచ్చింది అనేది బీజేపీ ఆలోచిస్తలేదు. వీళ్ళు ఇట్లా మాటలు అనుడు. ఇప్పుడు ఆ హేమంత్ బిస్వా అనే ఆయన ఏమన్నాడు వెనకటికి, అదే కొండ సురేఖ అన్నప్పుడు ఇట్లనే దాడి చేయనా మేము కూడా? మా కేటీఆర్ అభియోగం మోపినట్టు దాడి చేస్తే మీరు అంటే అదేనా కల్చర్ అంటున్నా? జరిగిన ఢిల్లీలో జరిగిందానికి అట్లా అంటే మరి హైదరాబాద్ లో జరిగిందానికి మేమేం చేయాలి? మాట్లాడతారు దీనికి కూడా మరి మీరు సస్పెండ్ చేస్తున్నా? ఒకసారి విను, నేను చెప్పే ఉద్దేశం వినండి. చెప్పండి అన్న. ఈరోజు గాంధీని, ఈ జాతిపితను గాడ్సే చంపడాన్ని హర్షించి ఆయన గుడి కట్టాలంటారు. గాడ్సే వాళ్ళని అట్నే వదిలేస్తారు. నెహ్రూను ఒక 10 సంవత్సరాల పాటు ఈ దేశం కొరకు జైల్లో ఉన్నోన్ని మొత్తం ఏంది నెహ్రూ ఖాన్ అని, లేకపోతే అదని ఇదని, చివరికి సవర్కర్ మీరు కూడా అంటారు కాదన్న, ఆయన జీవితం మొత్తం జైలు. ఒక్క నిమిషం ఆగు బ్రదర్, చెప్పండి. రమేష్ అంటోడు ఆ ఢిల్లీ రోడ్లను బాగు చేయడానికి ప్రియాంక గాంధీ చెంపల్లాగా చేస్తామంటాడు అని ఏమైనా తలకాయ ఉందా? చెప్తోని కొట్టాలి అని వ్యక్తిగతంగా చెప్పాలంటే. బీజేపీ ఆఫీస్ మీద దాడి చేయడం చెప్తాడు కొట్టాలి. మా కేటీఆర్ గారి మీద అక్రమ సంబంధాలు అంట కట్టినామని ఏ చెప్తాడు కొట్టాలి? మీరు అన్న చెప్తాడు కొడదామా? కాదు, ఇప్పుడు నువ్వు బీజేపీ అని అర్థమైపోయింది కదా. నేను బీజేపీ కాదన్నా, నువ్వు అది తప్పే ఇది తప్పే అని ఒప్పుకో. నేను అంటున్నా బీజేపీ గారు కాదు, బీజేపీ అనేది మంచి అని చెప్పిన. ఇట్లా ఏంది క్రాస్ టాక్ చేసేసరికి ఇదేం కల్చర్? రైట్ రైట్, నువ్వు మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నా సరే నువ్వు మాట్లాడు. రైట్, కంప్లీట్ చేయండి, టైం మాట్లాడుతావు నువ్వు. చర్చ డెకోరం పాటించాలి. అప్పుడప్పుడు కానీ. రైట్, ఫైనల్ గా చెప్పండి. ఒక మాట, బీజేపీ ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి. బీజేపీనే కాదు, కాంగ్రెస్ అయినా ఏ పార్టీ అయినా సరే. ఈ దాడుల కల్చర్ ఏమైందంటే అది ప్రజాస్వామ్యయుతం దాటిపోయి పార్టీ ఆఫీసుల మీద దాడులకు పోతే అసలు పార్టీ ఆఫీస్ అనేది ఒక డెమోక్రటిక్ వ్యవస్థ, దాన్ని మనం దాడి చేయడాన్ని ఎవరు కూడా హర్షించరు. డెఫినెట్ గా దానికి సంబంధించిన విషయంలో మంచిగా చెప్పారు దయాకర్ గారు. ఫైనల్ గా ప్రకాష్ రెడ్డి గారు సంక్షిప్తంగా ఒక మాటలు ఇంకేమైనా చెప్తారా? సార్ ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తాను సార్. నేను రేవంత్ రెడ్డి కేసు మీరు రెఫర్ చేశారు కాబట్టి చెప్తున్నా సార్. 50 లక్షలు పెట్టినారా, ఆయన పెట్టుకున్నాడా, ఈయన పెట్టుకున్నాడా? 500 రూపాయలు పెట్టి ఓటు కొన్నా, 5,50 లక్షలు పెట్టి ఓటు ఎస్సీ ఎస్టీల మీద జరుగుతలేవు ఏసీబీ రైట్స్ చిన్న కేసు ఒకటే ఇంకో పెట్టి అన్నది న్యాయస్థానం తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఈ 57 కోట్ల 600 కోట్ల ఈ కోట్లు ఎన్ని మారినాయా, చేతులు మారినాయా, మారలేదా, ఇది బ్లాక్ వైట్ అయిందా, వైట్ బ్లాక్ అయిందా అనేది తేల్చాల్సింది న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు, కానీ వీరు కాదు. కాబట్టి ఇది చిన్న కేసు, 57 కోట్ల కేసు అనేది తప్పించుకోవడానికి అవకాశం లేదు సార్. చిన్న కేసు అయినా 500 అయినా 5 కోట్లైనా 500 కోట్లైనా 5,000 కోట్లైనా కేసు కేసే కావచ్చు కానీ ఇక్కడ దీంట్లో టెక్నికల్ ఫాల్టే తప్ప అతనికి పే చేయక తప్పదు కదా ఈ ఫార్ములాకి వాళ్ళకి. అయితే ఆ డబ్బు కేటీఆర్ జేబులోకి వస్తే అది అవినీతి, డబ్బు కేటీఆర్ జేబులో రాకపోతే అది అవినీతి ఎట్లా అవుద్ది అనేదే ప్రశ్న. రైట్,
అది దర్యాప్తు సంస్థలు న్యాయస్థానం తెలుసా? దర్యాప్తు సంస్థలు అంటే ఇవాళ రేపు దర్యాప్తు సంస్థలు కేంద్రం అయితేనేమో ఈడీకి కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నాయని, ఏసీబీ రాష్ట్రాలు ఏం చెప్తే చేస్తున్నాయని కదా ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు సార్ వ్యవస్థ అట్లా ఉన్నప్పుడు మీరు తప్పనిసరి నమ్మాల్సిందే సార్. రైట్, ప్రజాస్వామ్యం కాబట్టి భరించాల్సిందే అంటారు. రైట్, చూద్దాం మరి. అదే ప్రజాస్వామ్యం కాబట్టి అందరి పట్ల న్యాయంగా ఉండండి, అందరి పట్ల ఒకే రకమైన వివక్ష ఎవరి పట్ల లేకుండా పద్ధతిగా ఉండండి అని మాబోటి వాళ్ళం కోరుకుంటాం. కానీ పరిస్థితులు అయితే అట్లా లేవు, పరిస్థితులు అయితే అట్లా లేవు. ఈడీ చేసిన దూకుడు చూస్తే ఓ ఇదేదో కాంగ్రెస్ ఏమో ఏసీబీ, బీజేపీ ఏమో ఈడీ అంటున్నారేమో అనిపిస్తాం. అట్లా లేకుండా ఎఫ్ఐఆర్ కాగానే నేనైతే కేటీఆర్ విజయసాయి రెడ్డి అని నేను అంటలేదు. బట్ ఈడీ కొందరి విషయంలో మాత్రం అస్సలు పట్టించుకోకుండా కొందరి విషయంలో దూకుడుగా వెళ్ళటం ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అనే అనుమానం అయితే క్రియేట్ అవుతుంది. రైట్, అద్దంకి దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, రాకేష్ కుమార్ గారు అందరు కూడా ధన్యవాదాలు. ఇది నేడు చర్చా కార్యక్రమం. నమస్కారం.